భారతీయులకు సహజంగానే పసిడి ఆభరణాలపై మక్కువ ఎక్కువ. పండుగలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాల్లో ఇంటి ఆడపడుచులు తలుక్కుమనేది బంగారు ఆభరణాల సింగారంలోనే. ధరలు గణనీయంగా పెరుగుతుండటం, ఆభరణాలు చేయించినప్పుడల్లా బంగారం తరుగు, తయారీ ఛార్జీల రూపంలో వెచ్చించే మొత్తం పెరుగుతూ ఉండటంతో 24 క్యారెట్ల బంగారం రూపంలో కొనుగోలు చేసి అట్టిపెట్టుకోవటం అధికమవుతుంది. బంగారం బిస్కెట్లు, నాణేల రూపంలో లోహాన్ని డిజిటల్గా ఈటీఎఫ్ల రూపంలో పసిడిపై పెట్టుబడులు పెట్టేవారు పెరిగారు. ఈ ఏడాది జనవరి, మార్చిలో దేశీయంగా పెట్టుబడుల రీత్యా పసిడి కొనుగోళ్లు 54% పెరిగి 82 టన్నులకు చేరుకుంది. బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా తగ్గుతున్నట్లు గమనించవచ్చు. ముఖ్యంగా అమెరికాలో గమనించినట్లయితే ఒక ఔన్స్ బంగారం ధర ఏకంగా $4,556కు తగ్గినట్లు చూడవచ్చు. బంగారం ధర ఒక్క రోజులోనే సుమారు $100 వరకు తగ్గినట్లు చూడవచ్చు. చాలా రోజుల తర్వాత బంగారం ధర 1.50 లక్షల రూపాయల దిగువకు వచ్చినట్లు చూడవచ్చు. బంగారం ధరలు గడిచిన కొన్ని రోజులుగా గమనించినట్లయితే వరుసగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం పసిడి ధర తగ్గిన నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువకు అనుగుణంగా బంగారం ధర మారుతూ ఉంటుంది. డాలర్ విలువ ఎప్పుడు పెరిగితే బంగారం ధర అప్పుడు తగ్గుతుంది. డాలర్ విలువ ఎప్పుడు తగ్గితే బంగారం విలువ అప్పుడు పెరుగుతుంది. ఈ రెండింటికి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంది. ముఖ్యంగా ఎప్పుడైతే డాలర్ విలువ పెరుగుతుందో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అమెరికా ఫెడరల్ రిజర్వ్ జారీ చేసే ట్రెజరీ బాండ్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతుంటారు. ఎందుకంటే ఈ బాండ్లపై వచ్చే రాబడి స్థిరంగా ఉంటుంది. అలాగే ఇతర ఇన్వెస్ట్మెంట్ పద్ధతులతో పోల్చి చూస్తే ట్రెజరీ బాండ్లపైన ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లపైనే పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. డాలర్ విలువ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఈ ట్రెజరీ బాండ్లపై వచ్చే రాబడి కూడా పెరుగుతుంది. ఇలాంటి టైంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం నుంచి ఉపసంహరించుకొని ట్రెజరీ బాండ్ల వైపు అడుగులు వేస్తుంటారు. ప్రస్తుతం తగ్గుతున్న బంగారం ధరల నేపథ్యంలో గమనించినట్లయితే పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు పసిడి ప్రియులు ఆసక్తి చూపిస్తుంటారు.